చైనా వాళ్ళకి విపరీతమైన భయం. ఎందుకంటే చైనా వాళ్ళే దొంగ వేషాలు ఎక్కువ అలవాటు. అమెరికాకో లేకపోతే ఇతర దేశాలకో వాళ్ళు పంపించేటటువంటి సరుకులు, ఆ సరుకుల్లో వీళ్ళకి సంబంధించిన చిప్స్ వేసి అక్కడ ఉన్నటువంటి వివరాలు సేకరించడం. లైక్ ఇజ్రాయెల్ కనుక హమాస్ వాళ్ళని, హెజ్బుల్లా వాళ్ళని చంపడానికి ఎప్పటి నుంచో స్కెచ్ చేసుకుని చివరికి మొన్నటిసారి విధ్వంస ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్సే పేలిపోయేటట్టు, పేజర్సే పేలిపోయేటట్టు, వాకీటాకీలే పేలిపోయేటట్టు, వాచీలే పేలిపోయేటట్టు ఎట్లాంటి స్కెచ్లు వేసి చేసిందో అట్లాంటిది చైనా ప్రపంచవ్యాప్తంగా చేస్తోందేమో తెలియదు. కీలకమైన టైంలో కానీ అసలు విషయాలు బయటపడవు. ఇప్పుడు చైనాకి ఇతర దేశాల వాళ్ళు తమ మీద అట్లా చేస్తారేమో అన్న భయం ఉంది. అందుకనే చైనా తాజాగా శాంసంగ్ ఫోన్లను బ్యాన్ చేస్తుంది. అన్రిమూవబుల్ ఇజ్రాయలీ స్పైవేర్ అందులో ఉందన్నటువంటి దాని ఆరోపణ. చైనా శాంసంగ్, మోటోరోలా, యాపిల్ అలాగే గూగుల్ పిక్సెల్ వీటిటన్నిటినీ కూడా సెక్యూరిటీ కన్సర్న్స్ పెయిన్తో చైనాలో వాడద్దు అన్నటువంటి పిలుపుతో పాటుగా వాటిని డిస్కరేజ్ చేసే కార్యక్రమం సీరియస్గా నడుపుతోంది.